కార్తీక్కి పల్లవి మీదున్న ప్రేమ తప్ప నీ మీదున్నది ద్వేషం కాదమ్మా. అందుకే వాడు నిన్ను దూరం పెడుతున్నాడు. కాని నువ్వు నీ భర్త మీద చూపించే ప్రేమ, భర్త కోసం నువ్వు పడే తపన ఖచ్చితంగా కార్తీక్ మనసుని మారుస్తాయి. మీ మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేస్తాయి. నిద్రపోయే ముందు కార్తీక్కి పాలు తాగడం అలవాటు. తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. భర్త భార్య స్థానాన్ని ఇవ్వకపోతే ఆ భార్య ఎంత నరకం అనుభవిస్తుందో నేను ఊహించగలను. నువ్వు నీ మనసులో మోస్తున్న అగ్నిపర్వతం అంత దుఃఖం త్వరలోనే సంతోషంగా మారుతుంది. మీకు నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు ఉందంట కదా, అత్తయ్య గారిచ్చి పంపించారు. నా చేత్తో గ్లాస్ ఇస్తే ఆయన తీసుకోలేదు. మా మధ్యలో మౌనం తప్ప మాటలు లేవు. ఇక నేను ఆయన మనసు ఎలా మార్చాలి? ఆయన మనసును నేను ఎప్పటికీ గెలుచుకోవాలత్తయ్యా. నువ్వు అలా నేల మీద పడుకుంటే చాలా బాధగా ఉంది రాధిక. నీ ప్రాణాలు కాపాడటానికి నీ మెళ్ళో తాళి కట్టాను, కానీ ఒక రకంగా అదే నీ జీవితానికి శిక్ష అయింది. మనసు నిండా పల్లె ఉందని తెలుసు కూడా, నా మనసులో మరో అమ్మాయికి చోటు ఇవ్వలేనని తెలుసు కూడా నాతో నీ మెళ్ళో తాళి కట్టించారు. దానివల్ల ఒకవైపు నేను బాధపడుతూ మరోవైపు నువ్వు బాధపడుతున్నావు. దేవుడు గారు, మా నాన్న కోసం నేను మీకు ఎన్ని లెటర్స్ రాశాను. ఆ లెటర్స్ అన్నీ మా నాన్నకిచ్చి నేను మా నాన్న కోసం ఏడుస్తున్నానని చెప్పమని చెప్పాను కదా. మా నాన్నని నా దగ్గరికి పంపించమని కూడా చెప్పమని చెప్పాను కదా. మరి నువ్వెందుకు మా నాన్న నా కోసం పంపించట్లేదు? నువ్వు కూడా ఆ బ్యాడ్ పోలీస్
పోలీస్ లాగా చెడ్డవాడివా? స్వీటీ, స్వీటీ, ఇంకా నిద్రపోలేదమ్మా? నిద్ర రావట్లేదా ఆంటీ? నిద్ర రావట్లేదా? ఎందుకు? దేవుడి మీద చాలా కోపంగా ఉంది. దేవుడికి లెటర్స్ రాస్తే మా నాన్నని పంపిస్తాడని నువ్వే కదా చెప్పావు. బోల్డ్ అని లెటర్స్ రాశాను, కానీ మా నాన్నని పంపించట్లేదు. బ్యాడ్ గాడ్. పంపిస్తారులేమ్మా, నువ్వు పడుకో. లేదు, నేను పడుకోను, ఇలాగే ఉంటాను. స్వీటీ గుడ్ గర్ల్ కదా, చెప్పిన మాట వినాలి. వెళ్ళి పడుకోమ్మా. లేదు లేదు, నేను నిద్రపోను. దేవుడి సంగతి తేల్చుకుంటాను. ప్లీజ్ స్వీటీ, ఆంటీ చెప్పిన మాట వింటావు కదూ? గుడ్ ఈవినింగ్ మేడం. పాప నిద్రపోయిందా? ఇంకా లేదు మేడం. బుద్ధుందా నీకు? ఇంత టైం అయినా పాపని నిద్రపుచ్చకుండా ఏం చేస్తున్నావు? నిద్రపోమ్మని చెప్తుంటే పాప మారం చేస్తుంది మేడం. ఒకసారి స్వీటీకి ఫోన్ ఇవ్వు. అలాగే మేడం. స్వీటీ, మీ అమ్మమ్మ గారు. హాయ్ అమ్మమ్మా. స్వీటీ, అలీగా పడుకోవాలమ్మా, మారం చేయకూడదు. నిద్ర రావట్లేదమ్మమ్మా. కళ్ళు మూసుకుని పడుకుంటే వెంటనే నిద్రొచ్చేస్తుంది. మారం చేయకుండా వెంటనే పడుకోవాలి, ఓకేనా? ఓకే అమ్మమ్మా, నన్ను బ్లెస్ చేయి. బ్లెస్ ఏంట్రా తల్లి? రేపు నేను ఫైట్ కి వెళ్తున్నానమ్మమ్మా. మరేమో నేను గెలవాలి కదా. ఫైట్ ఏంటమ్మా? గెలిచాక చెప్తానమ్మమ్మా. ఫస్ట్ బ్లెస్ మీ. ఓకే, మా స్వీటీకి ఆల్ ద బెస్ట్. సరేనా? ఇంక పడుకో. ఓకే అమ్మమ్మా, గుడ్ నైట్. ఓకే తల్లి, గుడ్ నైట్. స్వీటీ వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్ అవుతోంది. దాని మనసులోంచి నాన్న అనే ఆలోచన తీసేయాలి. ఈ జన్మలో దాని నోటి నుంచి నాన్న అనే మాట రాకుండా చేయాలి. అయ్యో, సారీ అండి, సారీ అండి, నేను చూసుకోకుండా. సారీ, చూసుకోలేదండి. కాఫీ వేడిగా ఉంది, కాలుతుందా? చూసుకుని రావాలని తెలీదా? ఎందుకంత కంగారు? చూడు, టీషర్ట్ మీద కాఫీ అలబడిందో. సారీ అండి, సారీ. ఏంటి సారీ? నీ వల్ల ఇప్పుడు టీషర్ట్ పాడైంది. బయటికి ఎలాగే వెళ్ళాలా? ఒక్క నిమిషం అండి. ఇప్పుడేంటి, మీ టీషర్ట్ మీద మరకలు పోవాలి, అంతే కదా? అంటే ఏంటి? మాయలు మంత్రాలతో పోగొడతావేంటి? కాదు, బుద్ధి బలంతో పోగొడతా.
ఇలా రండి. ఏమండి, చూసుకోండి. మీ షర్ట్ మీద పడిన కాఫీ మరకలు పూర్తిగా పోయాయి. అలాగే తేమ కూడా ఆరిపోయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇలా కాసేపు ఎండలో నిలబడ్డం వల్ల మీకు డి విటమిన్ కూడా వస్తుందన్నమాట. కానీ నీ చీర కొంగు పాడైపోయి ఉంటుంది కదా. భలే వారండి. మీరు సంతోషంగా ఉన్నారు, నాకది చాలు. మీ సంతోషం ముందు ఈ చీరెంతండి? థ్యాంక్స్. కొన్ని బంధాలకి బాధ్యతలకి థ్యాంక్స్ చెప్పకూడదండి. ఏమండి, రాధిక, ఏం చేస్తున్నావు? ఆపు. నేను చేసిన తప్పుకి పనిష్మెంట్. మరకలు తుడిచేసావు కదా, ఇంకెందుకు ఇవన్నీ? నీకు జరిగిన నష్టాన్ని పోగొట్టగలను గాని తప్పు తప్పే కదా. మ్మ్. మరి తప్పుకి సారీ చెప్పాలి కదా, లేదంటే గర్వంతో నాకు కొమ్మలు వచ్చేస్తాయి కదా. నీకు జరిగిన నష్టాన్ని పోగొట్టగలను గాని తప్పు తప్పే కదా. మరి తప్పుకి సారీ చెప్పాలి కదా, లేదంటే గర్వంతో నాకు కొమ్మలు వచ్చేస్తాయి కదా. పల్లవి, సారీ. హలో,
ఏంటి కార్తీక్ నీ భుజాల మీద చెయ్యేశాడని ఆనందంతో గాల్లో తేలిపోతున్నావా? గాల్లో తేలిపోవడమే కాదు, ఆల్రెడీ మా ఆయనతో మేఘాల్లో సాంగ్ కూడా పాడుకుంటున్నా. రేయ్ మెంటల్! పల్లవి అని భ్రమపడి కార్తీక్ నీ భుజాల మీద చెయ్యేశాడు. అంతేగాని నువ్వు పెళ్ళానివనే ప్రేమతో కాదు. ఫస్ట్ ఆ విషయం తెలుసుకో. చూడు పిచ్చి సకలా, ఈ రోజు నాలో ఆయనకి పల్లవి అక్క కనిపించింది. రేపటి రోజున ఆయన నాలో దూరమైన పల్లవి అక్కని చూసుకుంటారు. ఇక ఫైనల్ గా పల్లవి గారికి ప్రతిరూపంగా నేను ఆయన జీవితంలోకి వచ్చేసానని ఆయనే అర్థం చేసుకుంటారు. నన్ను భార్యగా అంగీకరించి మనసులో చెరిగిపోని చోటిస్తారు. చోట చాటేం కాదు, కార్తీక్ ఊహల్లోనూ ఊపిరిలోనూ పల్లవే ఉంది. అందుకే వాడు భ్రమపడింది కూడా పల్లవి అనుకోనే. ఇంత మాత్రానికే కార్తీక్ మనసులో నీకు పెళ్ళాం ప్లేస్ ఇస్తాడని మురిసిపోకు. మా ఆయన మనసులో భార్య స్థానం ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసులే గాని, త్వరలో ఈ ఇంట్లో నీ స్థానం తారుమారవ్వబోతుంది. అందుకు నువ్వు రెడీగా ఉండు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంట్లో నా ప్లేస్ తారుమారవడం ఏంటి? అయ్యి బాబోయ్, నీకు గజనిలా మెమరీ లాస్ ఉందా ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా నిన్ను మీ ఆయన దగ్గరికి పంపించేస్తాను అని. పంపించడం కాదు, తరిమేస్తాను. అందుకని అత్తారింటికి దారేది అంటూ దారి పట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. నేనిప్పుడు అర్జెంట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాలి. ఎన్ని లెటర్స్ రాసినా మా నాన్నకి ఎందుకు ఇవ్వట్లేదు, మా నాన్న నా దగ్గరికి ఎందుకు పంపించట్లేదో తెలుసుకోవాలి. కానీ ఎలాగా? వాచ్మెన్ అంకుల్ ఉన్నారో లేదో చూద్దాం. అబ్బా, వాచ్మెన్ అంకుల్ ఇక్కడే ఉన్నాడు. ఎలా వెళ్ళాలి బయటికి? కనపడకుండా దొంగచాటుగా వెళ్ళిపోతాను. అమ్మయ్యా, వాచ్మెన్ అంకుల్ నుంచి తప్పించుకున్నాను. ఇంకా హ్యాపీగా టెంపుల్ కి వెళ్ళొచ్చు. స్వీటీ, 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 స్వీటీని మీరు ఎవరైనా చూసారా? చూడలేదమ్మా. చూడలేదా? స్వీటీ, 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 స్వీటీ. ఏంటి మేడం, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? స్వీటీ, స్వీటీ ఎక్కడ హోంలో కనిపించట్లేదు. అదేంటి మేడం మీరు అనేది? నేను బయటే ఉన్నాను, పాప బయటికి కూడా రాలేదండి. లోపలంతా వెతికారా? హోమ్ అంతా చూశాను, కానీ స్వీటీ ఎక్కడ కనిపించట్లేదు.
ఒకవేళ వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిందా? ఇంకా అలాగే ఉంటారేంటి మేడం? కాంచనవల్లి మేడంకి ఫోన్ చేసి కనుక్కోండి. ఏదైనా తేడా వస్తే మమ్మల్ని చంపేస్తుంది. చెప్పు. మేడం, స్వీటీ అక్కడ ఉందా మేడం? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్వీటీ ఇక్కడ ఉండడం ఏంటి? అంటే మేడం, స్వీటీ హోమ్లో కనిపించట్లేదు. ఒకవేళ అక్కడికి ఏమైనా వచ్చిందేమో అని.